ఎక్కడ అడుగుతారో మా విలేకరులు, లేకపోతే ప్రజలు ఎక్కడ అడుగుతారో మమ్మల్ని మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అందరం భయంతో ఇవాళ ఈ మాట మాట్లాడుతున్నారు. రెండో పాయింట్ కూడా చెప్తాను నేను. రెండో పాయింట్ ఏంటంటే స్టేట్స్ ఎన్నికలు వస్తా ఉన్నాయి, సెప్టెంబర్ అక్టోబర్ లో ఎక్కడ వస్తాయి. వీళ్ళకి ఒక భయం పట్టుకుంది. 4 కార్పొరేషన్లు చేశారు. 4 కార్పొరేషన్ లో అంతకుముందు భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ గా 48 కార్పొరేటర్లు గెలుచుకున్నాం మేము. ఆ 48 కార్పొరేటర్లు ఇప్పుడు డెఫినెట్ గా 3 కార్పొరేషన్లు మేము సొంతం చేసుకునే అవకాశం మాకుంది. తెలంగాణ ప్రజల అభిమానం అవకాశం ఇస్తా ఉన్నారు, తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. ఉత్తి పరిస్థితులు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ గెలుస్తూ ఉన్న భయంతో వాటి మీద కూడా ఇప్పుడు మెట్రో 2వ దశ అనుమతులు ఇవ్వట్లేదు, ఐఆర్ఎఫ్ నుంచి లోన్ రావట్లేదు. ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా వాస్తవం కనపట్లేదు, వాస్తవం లేదు. అంటే వెంకటరెడ్డి గారు గుజరాత్ అలాగే గుజరాత్ ప్రాజెక్టులను కూడా మనం చూస్తున్నాం. వాటికి వేగంగా క్లియరెన్స్ ఇస్తున్న కేంద్రం హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 డిపిఆర్ పై ఇంకా సాంకేతిక సాకులు చూపించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సాంకేతిక వీళ్ళు చేయాలండి, వీళ్ళు కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఓకే, టెక్నికల్ ఫార్మాలిటీస్ కానీ ఫైనాన్షియల్ ఫార్మాలిటీస్. లోన్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? వీళ్ళు బయట నుంచి ఏమైనా తెస్తున్నారా? ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెస్తా ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వందే కాదు కూడా ఇస్తా ఉంది 13,600 కోట్ల రూపాయలు ఇస్తా ఉంది. కానీ వీళ్ళు అన్ని కంప్లీట్ చేయకముందే ముందే మిగతా భారతీయ జనతా పార్టీ బురజల్లడం అనేది కరెక్ట్ కాదు. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ముందుకు రండి. ఈపీఆర్ కూడా మొన్న సబ్మిట్ చేశారు, దానికి పరిశీలిస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉంది. ఇది ఒకటే కాదు, ట్రిపుల్ ఆర్ నార్త్ ఫేజ్ లో మొత్తం టోటల్ గా భూసేకరణకు మేము డబ్బులు ఇస్తాం, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తా అన్నది. కానీ ఇప్పటిదాకా వాళ్ళు మొదలు పెట్టలేదు, కంప్లీట్ గా చేయలేకపోతా ఉన్నారు. భూసేకరణ దగ్గర 16,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. నువ్వు వీళ్ళు కంప్లీట్ చేయలేకపోతా ఉన్నారు, ముందుకు తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు. సో ఇట్లాంటిదే మళ్ళీ అదే మాట్లాడుతున్నాం. ఎందుకంటే వీళ్ళ దగ్గర పైసలు లేక దాన్ని ముందుకు పోలేక కేంద్ర ప్రభుత్వం మీద మాకు చెప్పేమన్నా వీళ్ళు హామీలు ఇచ్చారా? వీళ్ళు చెప్పించారా హామీలు ఏమన్నా? అయినా కూడా దగ్గర 13 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ వచ్చిన తర్వాత ఖర్చు పెట్టి ఈ రోజు హైవేస్ కానీ, స్కైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా పెద్ద రోడ్లు వచ్చినాయంటే కేసీఆర్ తెచ్చిందో, కేవీఆర్ రెడ్డి తెచ్చింది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం నిధులతోటి మేము మా కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారి దగ్గర ఉండి తీసుకొచ్చి పెట్టించి ఈ తెలంగాణ డెవలప్మెంట్ కానీ, తెలంగాణ సుభిక్షంగా ఉండడానికి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిందే. నేనే బీజేపీ మిత్రుడు మాట్లాడుతూ మేము హామీలు ఇచ్చినవా మెట్రో గురించి, దయచేసి ఇది హామీల గురించి కాదండి. మెట్రో అనేది తెలంగాణ ప్రజల సమస్య. ఇక్కడ రవాణా వ్యవస్థని మెరుగుపరచాలనే ఉద్దేశం ఏ విధంగా మాట్లాడతారండి? అంటే హామీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ మేనిఫెస్టోలో హైదరాబాద్ మేనిఫెస్టో మేము విస్తరించలేదని హామీ ఇవ్వలేదు కాబట్టి మేము చేయమంటారా? మరి చెప్పండి, అదే కిషన్ రెడ్డి గారిని అదే చెప్పండి. ఇవాళ జీ న్యూస్ లో చెప్తున్న బీజేపీ నాయకుడు అదే మరి చెప్పండి. మేము హామీ ఇవ్వలేదు, మా మేనిఫెస్టోలో మేము మెట్రోని ఎక్స్పాండ్ చేయం, కేంద్రం నుంచి నిధులు ఇవ్వం, మాకు ఎలాంటి పట్టింపులు లేవని చెప్పండి. ఏం మాట్లాడతారండి? ఇవాళ హామీల గురించి మాట్లాడదాం. మీరేం చేసిరు? ఇవాళ మీ బాధ్యత నెరవేర్చమంటే మీరు హామీల గురించి ఏందండి అది? అంటే మీరు హామీలు ఇస్తేనే చేస్తారా? అంటే ప్రతిదీ హామీ ఇస్తేనే చేస్తారా? మరి తెలంగాణ ప్రజలకు ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ మీద హామీ ఇయ్యలే, మీరు ఇయ్యరా? మూసీ రినోవేషన్ మీరు హామీ ఇయ్యలే, మీరు చెయ్యరా? ఏంది మాట్లాడతారండి? ఇది దిస్ ఇస్ నాట్ అవే కదా. నేను ఏం మాట్లాడతారండి? ఒక నిమిషం ఉండండి. మెట్రో గురించి నేను క్లియర్ గా చెప్పిన. ఏం చెప్పావు మరి? మేము హామీ ఇవ్వలేదంట. ఏం మాట్లాడతామండి? ఐఆర్ఎఫ్సి అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థనే లోన్ ఇస్తుంది. మరి ఇక్కడ దాపరికాలు ఏమున్నాయి? ఇక్కడ మేమే ఇస్తున్నాం కదా, కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇక్కడ దాపరికాలు అదే ఎన్ఓసి ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి అంటున్నాం, అదే ఇవ్వమంటున్నాం కదా. ఇవ్వకపోతేనే కదా సమస్య వచ్చింది. హామీలు ఇచ్చారు హైదరాబాద్ కు. మేము హామీలు ఇచ్చి మేము ఎన్ని హామీలు ఇచ్చినాం, ఏం చేస్తాం? వీఆర్ రెడీ టు డిస్కస్. బరాబర్ హామీలు అమలు చేస్తున్నాం, చేసినందుకు ఎలక్షన్ లో రిజల్ట్ వచ్చింది. ఏం మాట్లాడతారండి? ఒక్కసారి వర్షం వస్తే మొత్తం గిలగిల కొట్టుకుంటున్నారు, ఒక్కసారి వర్షం వస్తేనే గిలగిల కొట్టుకుంటున్నారు. అంతుల్లో మొన్ననే మీటింగ్ పెట్టిన ముఖ్యమంత్రి గారు ఆ మాట ఎవరినట్లేదు. మరి మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకురా, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి హైదరాబాద్ కు డెవలప్మెంట్ కు మీరు కూడా తోడ్పాటు అందించండి. ఏం మాట్లాడతారండి? మీరు నిధులు దేని చేస్తుంటే కాలంలో కట్టలు పెట్టేసి ఆపాలని కుట్రలు చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు మిత్రమా. అందుకే నేను చెప్తున్నా, మీరు చేతగాని తన మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం మీద రుద్దుతా ఉన్నారు తప్పితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కలిసి పనిచేస్తే మిత్రమా నీకు తెలియకపోతే ఎట్లా? కేంద్రం సెంటర్ రెండు షుడ్ కమ్ టుగెదర్ అండ్ వర్క్ టుగెదర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది నేషన్ కదా. స్టేట్ అభివృద్ధి అయితేనే నేషన్ అభివృద్ధి అవుతుంది. అరే మీకు ఎట్లా అండి ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు?
నేషన్ అంటే ఎట్లా అభివృద్ధి అవుతుంది? దేశం ఎట్లా అభివృద్ధి అవుతుంది? రాష్ట్రాల అభివృద్ధి కాకుంటే దేశం అభివృద్ధి అవుతుందా? చెప్పండి ఎవరన్నా. ఏం మాట్లాడతారండి మీరు? నువ్వు ఇచ్చిన హామీలు మేము ఇచ్చిన హామీలు, మీ ఇచ్చిన హామీల గురించి మాట్లాడదామా? మేము బరాబర్ అమలు చేసాం. లేకుండా టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారు. మెట్రోని అదే చెప్తారు కదా, మెట్రో మీరు తప్పించుకోవడం కోసం హామీల గురించి మాట్లాడుతున్నారు కదా. ఇవాళ హామీల గురించి మాట్లాడింది ఎవరండి? మేము చేస్తాం. మేము ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేసినో డిబేట్ పెట్టండి. మీరు ఇచ్చిన హామీలు ఏం చేసినో డిబేట్ పెట్టండి. ఇవాళ మీరు మెట్రోకు అన్యాయం చేస్తున్నారు, దాని గురించి ముందు క్షమాపణ చెప్పి మాట్లాడు. అరే అన్యాయం చేసిన మాట్లాడు. ఏం మాట్లాడతారండి? వెంకటరెడ్డి గారు మనతో పాటు ఇంకో గెస్ట్ కూడా ఉన్నారండి. వెంకటరెడ్డి గారు మళ్ళీ టైం ఇస్తాను.